తో పోల్చుకుంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది. 1941వ సంవత్సరంలో తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం కేవలం 9.3%. అందులో మహిళలు కేవలం 4% మాత్రమే ఉన్నారు. మరి ఇటు పొరుగునున్నటువంటి ట్రావెన్కోర్ అంటే కేరళ పరిసర ప్రాంతాల్లో పరిపాలించినటువంటి రాజులు వారి పాఠశాలని ఎంతో ప్రోత్సహించారు కాబట్టి అక్కడ అక్షరాస్యత 47.7%, అంటే 48% వరకు అక్షరాస్యత ఉంది. అలాగే మరి బరోడా, మనకి ఉత్తరాన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో కనుక చూసుకుంటే బరోడాలో ఇది 23%, మరియు మైసూర్ రాజ్యంలో 12%. అంటే ఎటు చూసుకున్నా అన్నిటికంటే తక్కువ అక్షరాస్యత శాతం కలిగినటువంటి రాష్ట్రంగా కూడా హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది.